కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీని అసోం సీఎం రావణుడు అనటాన్ని ఖండించారు కాంగ్రెస్ సీనియర్ నేత విహెచ్. మోదీ రాముడు, రాహుల్ రావణుడు అనటాన్ని ఆయన తప్పుబట్టారు. ఓ సీఎం హోదాలో ఉండి ఇలా దిగజారి మాట్లాడటం మానుకోవాలన్నారు. మణిపూర్లో వందలాది మంది చనిపోతే ప్రధాని మోదీ వెళ్లలేదని, కానీ పార్లమెంటు ఎన్నికల కోసం రాముణ్ణి బీజేపీ ఆయుధంగా వాడుకుంటుందని విహెచ్ విమర్శించారు. రాముడు ఈయననేమో రావణుడు అని పోల్చడం ఎంతవరకు న్యాయం ఉంది? ఆఖరుకు రాహుల్ గాంధీ గారు గుళ్ళోకి పోతే కూడా ఆపడం జరిగింది అక్కడ ప్రభుత్వం. అంతేకాదు మా కార్యకర్తల మీద దౌర్జన్యం. రాహుల్ గాంధీ మాట్లాడుతుంటే జై రామ్, అరే ఎవరన్నా వద్దన్నారా బాబు? నీ మీటింగ్లో వచ్చి మేము ఎప్పుడన్నా గొడవ చేసినావా? ఏంటంటే న్యాయ యాత్ర, ప్రజలకు న్యాయం జరగాలి, పేదవానికి న్యాయం జరగాలి అనే ఆలోచనతో మణిపూర్లో ఇప్పటి వరకు 700-800 మంది చనిపోయారు. మహిళలు నడి రోడ్డు మీద నేకుడుగా నడుస్తున్నది. కానీ ప్రధానమంత్రికి సమయం లేదు. ఒక్క రోజన్నా మణిపూర్ పోయినావా అని అడుగుతున్నా. ఆయన నట రాముడు అయిపోయిండు, రాహుల్ గాంధీ ఏమో రావణుడా? ఏం మాట్లాడతావురా బాబు? నువ్వు ముఖ్యమంత్రివేనా? ఇంత చెంచాగిరి అవసరం లేదు అంటున్నా. ఇది చెంచాగిరి అంటారు. ఇది